ఈనాటి మన చర్చకు స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రయాణం లాంటిది చేయబోతున్నాం. అవును. మనందరికీ రోజూ ఎదురయ్యే చిన్న చిన్న చిరాకుల నుంచి మొదలుపెట్టి జీవితాన్ని శాసించే ఒక పెద్ద తాత్విక సమస్య వరకు వెళ్దాం. దానికి ఒక పరిష్కారాన్ని కూడా అన్వేషించబోతున్నాం. కరెక్ట్. ఈ ప్రయాణంలో మనకు గైడ్గా ఆచార్య విజయానంద్ గారు రాసిన నీ జీవితంలో సద్గురువు పాత్ర ప్రాధాన్యత అనే పుస్తకముంది. అవును. ఈ పుస్తకంలోని కొన్ని ఆలోచనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంటే మనల్ని నేరుగా ప్రశ్నించేలా ఉన్నాయన్నమాట. ఏ విధంగా? రచయిత ఈ రోజుల్లో మనలో చాలామంది ఫేస్ చేసే ఒక కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుతున్నారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తేల్చుకోలేక సతమతమయ్యే మనస్తత్వం గురించి. సరిగ్గా అదే. దాని గురించే చర్చిస్తున్నారు. సరే, అయితే ఇక లోతుగా వెళ్దాం. ఈ పుస్తకంలో నన్ను బాగా ఆకట్టుకున్న మొదటి విషయమేంటంటే, రచయిత చాలా సింపుల్ పాయింట్తో మొదలుపెట్టారు. మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఆ సంప్రదాయాల గురించా? అవును. మన ఇళ్లల్లో పెద్దవాళ్లు కొన్ని పాటిస్తుంటారు. నుదుటిన కుంకుమ పెట్టుకోవడం, ఇంటికి గుమ్మడికాయ కట్టడం లాంటివి. ఈ తరం వాళ్ళు వెంటనే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అడుగుతారు. సమాధానం దొరకకపోతే ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేస్తారు. ఇది మనకు తెలిసిన విషయమే కదా. ఖచ్చితంగా. ప్రతి ఇంట్లో జరిగే కథే ఇది. అయితే ఈ చిన్న ఉదాహరణ వెనుక రచయిత ఒక పెద్ద విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. అది మన మేధో అహంకారం, ఇంటలెక్చువల్ ఆరోగెన్స్ అంటారు కదా, అది. అంటే మన తర్కానికి అందని ప్రతీదాన్ని తప్పు అని తేల్చేయడం. అవును. దీనికి సంబంధించి ఆయన తన స్నేహితుడితో జరిగిన ఒక సంభాషణను గుర్తుచేసుకుంటారు. వాస్తుశాస్త్రం గురించి ఆ స్నేహితుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాడట. ఎందుకని? ఎందుకంటే ఆయన కలిసిన నలుగురు వాస్తు సిద్ధాంతులు నలుగురూ 4 రకాలుగా చెప్పారట. ఓ. ఒకరు ఉత్తరం బావుంది అంటే ఇంకొకరు దక్షిణం బావుంది అన్నారట. దీంతో ఆయనకు విసుగొచ్చి మొత్తం వాస్తుశాస్త్రమే ఒక బూటకమని ఫిక్స్ అయిపోయారా? ఆహా, డబ్బును దండుకోవడానికి కనిపెట్టిన విద్య అని ఒక నిర్ణయానికొచ్చేశాడట. ఇది చాలా కామన్ రియాక్షన్ కదా. మనక్కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. మరి దీనికి రచయిత ఎలా స్పందించారు? ఇక్కడే అసలు పాయింటుంది. రచయిత ఏమన్నారంటే, మీరు కలిసిన నలుగురు తప్పు చెప్పి ఉండొచ్చు. బహుశా 95% మంది తమ స్వలాభం కోసం పనిచేసేవాళ్లే ఉండొచ్చు. కాని ఆ మిగిలిన 5% నిజమైన జ్ఞానమున్న సిద్ధాంతులు కూడా ఉంటారు కదా అని అడిగారు. అబ్బా. కొంతమంది మోసగాళ్ల వల్ల మొత్తం శాస్త్రాన్నే ఎలా తీసిపారేస్తాం అని ప్రశ్నించారు. ఇది కేవలం వాస్తుకే కాదు, అన్ని విషయాలకు వర్తిస్తుంది. అంటే మనకొక చెడు అనుభవం ఎదురైతే ఆ మొత్తం విషయాన్ని మనం తప్పుగా చూస్తున్నాం. ఇది మనల్ని ఆలోచింపజేసే పాయింట్. అవును. మన అభిప్రాయాలు ఎంత పరిమితమైన అనుభవాల మీద ఆధారపడి ఉంటాయో కదా. సరిగ్గా. అందుకే ఒక విషయం మీద పూర్తి అభిప్రాయానికొచ్చే ముందు దానిపై మనకు సంపూర్ణ అవగాహన ఉందా, దాని మనం స్వయంగా అనుభూతి చెందామా అని ప్రశ్నించుకోమని రచయిత సూచిస్తున్నారు. మనకు తెలియని దాన్ని తెలుసుకుందామనే ఉత్సాహముందా, లేక మనకు తెలిసిందే గొప్ప అనే అహంకారముందా అని మనల్ని మనం చెక్ చేసుకోమంటున్నారు. కరెక్ట్. సరే, అంటే మొదటి పాయింట్, మనకు అర్థం కాని విషయాలను వెంటనే తిరస్కరించకుండా ఒక ఓపెన్ మైండ్తో ఉండాలి. అయితే ఈ ఓపెన్ మైండ్తో మనం పరిష్కరించుకోవాల్సిన అసలు సమస్య ఏంటి? ఇక్కడే రచయిత ద్వంద్వం అనే అద్భుతమైన కాన్సెప్టును పరిచయం చేస్తారు. ద్వంద్వం, డ్యువాలిటీ. అవును. ఇక్కడి నుంచే అసలు విశ్లేషణ మొదలవుతుంది. ఈ ద్వంద్వమనేదే మన జీవితంలోని గందరగోళానికి, ఆ చిరాకుకి మూల కారణమని రచయిత వాదన. మరి ఈ ద్వంద్వంలో మనం ఎలా చిక్కుకుపోయామో చెప్పడానికి ఆయన ఒక అద్భుతమైన ఉపమానం చెబుతారు. ఆ ఉప్పు కోసం వెళ్లిన పిల్లాడి కథ కదా. అవును, అది నాకెంతో నచ్చింది. చెప్పండి. ఒక తల్లి తన కొడుకుని పిలిచి పక్కింటికి వెళ్లి కాస్త ఉప్పు తీసుకురమ్మని పంపుతుంది. సరే. ఆ పిల్లాడు వెళ్తుండగా దారిలో ఒక బుడబుక్కలవాడు కనిపించి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ఆ ప్రదర్శన చూస్తూ అందులో లీనమైపోతాడు. ఆ తర్వాత చివరికి తను ఎందుకు బయల్దేరాడో, తనని ఎవరు పంపారో, అంటే ఉప్పు సంగతి, అమ్మ సంగతి రెండూ మర్చిపోతాడు. వావ్! రచయిత ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం కూడా ఆ పిల్లాడిలాంటి వాళ్లమేనా? ఖచ్చితంగా. రచయిత ప్రకారం పరమాత్మను వదిలి ఈ ప్రకృతిలోకి వచ్చిన జీవుడుగూడా ఆ పిల్లాడిలాంటివాడే. ఈ ప్రపంచంలోని ఆకర్షణలు, అంటే ఆ బుడుబుక్కలవాడి ప్రదర్శన లాంటివి మనల్ని అసలు లక్ష్యం నుంచి పక్కదారి పట్టిస్తాయి. మనం ఎక్కడ్నుంచొచ్చామో,
ఎందుకొచ్చామో మర్చిపోయి ఈ తాత్కాలిక ఆకర్షణలలోనే మునిగిపోతాం. అవును, ఆ ఆకర్షణల ప్రపంచమే ఈ ద్వంద్వం. ఓకే, ఈ ద్వంద్వం అంటే ఇంకాస్త విడమరి చెప్పగలరా? మంచి, చెడు, పాపం, పుణ్యం ఇవేనా? సరిగ్గా ఇక్కడే రచయిత అసలు సమస్య మూలాన్ని పట్టుకున్నారు. మన అసంతృప్తికి కారణం చెడు సంఘటనలు కాదు. మరేంటి? మన మనసు నిరంతరం మంచి, చెడు, ఒప్పు, తప్పు, ఇష్టం, అయిష్టం, కష్టం, సుఖం ఇలాంటి జంటల మధ్య ఊగిసాలాడటమే. ఇట్స్ నాట్ ది ఈవెంట్స్, బట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ దోస్ ఈవెంట్స్ దట్ కాజెస్ టర్మాయిల్. అంటే ఈ ద్వంద్వాల ఆటలో మనం పావులమన్నమాట. కరెక్ట్. లావుగా ఉన్నవారు సన్నగా అవ్వాలని, సన్నగా ఉన్నవారు లావుగా అవ్వాలని ఆరాటపడ్డం లాంటి చిన్న విషయాల నుంచి ఈ సంఘర్షణ మొదలవుతుంది. ఈ గందరగోళాన్ని వివరించడానికి రచయిత కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు కూడా ఇస్తారు కదా, అవి మనల్ని నిజంగా ఆలోచనలో పడేస్తాయి. అవును, ముఖ్యంగా ఆ 1000 రూపాయల ఉదాహరణ. చెప్పండి. మీరు ఒక పేదవాడికి సహాయం చేద్దామని 1000 రూపాయలు దానం చేశారు. మీ ఉద్దేశం చాలా మంచిది. కానీ అతను ఆ డబ్బుతో ఫుల్లుగా తాగి నలుగురి మీద పడి గొడవపడ్డాడు. అయ్యో! ఇప్పుడు చెప్పండి, మీరు చేసింది పుణ్యమా పాపమా, ధర్మమా అధర్మమా? అబ్బా! ఈ ప్రశ్న నిజంగా మనల్ని ఇరకాటంలో పడేస్తుంది. మన ఉద్దేశం మంచిదే అయినా దాని ఫలితం చెడుగా ఉంది. ఇది మన సింపుల్ మంచి చేస్తే మంచి జరుగుతుంది అనే ఫార్ములాను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఖచ్చితంగా. రచయిత మనల్ని ఇంకా గందరగోళ వాస్తవికతలోకి నెడుతున్నారు. వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈ ద్వంద్వం ఎలా పనిచేస్తుందో చూపిస్తారు. అంటే మీరు మీ కొడుకుని ఏదో తప్పు చేశాడని దండిస్తే మీ అమ్మంటుంది, అయ్యో చిన్న పిల్లాణ్ణి అలా కొట్టడం తప్పు అని. అదే సమయంలో మీ చెల్లి అంటుంది, మంచి పని చేశావన్నయ్యా, పిల్లలకు భయముండాలి అని. హాహా, ఇది నిజంగా క్లాసిక్ ఫ్యామిలీ డిన్నర్ డిలెమా లాంటిది. అవును. ఇప్పుడు మీరు ఎవరి ధర్మాన్ని పాటించాలి? తల్లిదా, చెల్లిదా? ఏది చేసినా కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని వేరేలా చూస్తారు. అంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. అవును, రచయిత అదే అంటున్నారు. ఇది కేవలం ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది మన సామాజిక ప్రపంచం యొక్క ప్రాథమిక నిర్మాణం. అంటే మీరు నవ్వుతే బాగున్నారని కొందరంటే, సీరియస్గా ఉంటేనే బాగుంటారని మరికొందరంటారు. ఈ వ్యతిరేక అభిప్రాయాల మధ్య మన మనసు ఒక పెండులంలా నిరంతరం అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటుంది. దీనివల్లే మనకు చిరాకు, కోపం, అసహనం, ఆ కన్ఫ్యూజన్ అన్నీ కలుగుతాయి. అవును, అంటే అంతిమంగా మనం ఏ నిర్ణయం తీసుకోలేక ఒక రకమైన ఒక పారాలసిస్ లాంటి స్థితికి వచ్చేస్తాం. ఎలా బతకాలి? మనకు నచ్చినట్టా, ఇతరులకి నచ్చినట్టా? ఏది కరెక్ట్? ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క మనసులో నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అవును, ఈ ద్వంద్వమనేది ఒక మాయ అని, అందులోనే మనం పూర్తిగా చిక్కుకుపోయామని రచయిత స్పష్టం చేస్తారు. మరి జీవితమంతా ఇలాంటి వ్యతిరేకతల మధ్య ఘర్షణ పడుతూనే ఉండాలా? దీని నుంచి బయటపడే మార్గమేంటి? ఇక్కడే రచయిత పరిష్కారం వైపు మన దృష్టిని మళ్లిస్తారు. ఆయన ద్వంద్వానికి అతీతమైన ఒక స్థితిని ప్రతిపాదిస్తారు. అదే సమాధి స్థితి. అవును, ఆ స్థితినే సమాధి అంటారు. ఈ పదం వినగానే చాలామందికి ఏదో యోగులు చేసే పెద్ద తపస్సులా అనిపిస్తుంది. కానీ రచయిత దాన్ని చాలా ప్రాక్టికల్గా విడమర్చి చెబుతారు. ఎలా? సమా ప్లస్ ధీ అంటే సమత్వమైన బుద్ధి, అన్ ఈక్వినోమస్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే సమాధి స్థితి అంటే మన మనసును ఒక స్టాక్ మార్కెట్ టిక్కర్లా ఊహించుకోవచ్చా? ప్రతి వార్తకు అది పైకి కిందికి కదులుతూ ఉంటుంది. సమాధి అంటే ఆ టిక్కర్ను ఆఫ్ చేయడం లాంటిదా? వావ్, అది పర్ఫెక్ట్ అనాలజీ. మార్కెట్ ఇప్పటికీ పైకి కిందికి వెళ్తూనే ఉంటుంది, కానీ మీ మనశ్శాంతి దాని కదలికలతో ముడిపడి ఉండదు. బయట ఎంత గందరగోళమున్నా లోపల ఒక స్థిరత్వాన్ని సాధించడం. కరెక్ట్. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా రెండింటినీ సాక్షిగా గమనించగలిగే నిశ్చలమైన మనస్థితి. ఆ స్థితిలో అన్నీ ఒక్కటే, అంతా మంచి అనిపిస్తుంది. ఈ పదానికి ఇంకో అర్థం కూడా చెబుతారు కదా, సంయుక్ ప్లస్ ధీ అని. అవును, సంయుక్ ప్లస్ ధీ అంటే బాగా స్థిరపడిన, సెటిలైన బుద్ధి. ఈ ద్వంద్వాల వల్ల మనసు నిరంతరం అస్థిరంగా, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, కాని సమాధి స్థితిలో అది నిశ్చలంగా, స్థిరంగా, సెటిల్డ్గా ఉంటుంది. ఇది వినడానికి చాలా బాగుంది. ఈ గందరగోళం నుంచి బయటపడి ప్రశాంతమైన స్థితిని చేరుకోవచ్చనే ఆలోచనే గొప్ప రిలీఫ్నిస్తుంది. కానీ ఇక్కడ నాకో ప్రశ్న వస్తోంది. ఈ స్థితిని ఎలా చేరుకోవాలి? ఇది కేవలం పుస్తకాలు చదివితేనో, పాజిటివ్గా ఆలోచిస్తేనో సాధ్యమయ్యే పనేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి రచయిత చాలా స్పష్టమైన సమాధానమిస్తారు. ఇది కేవలం తర్కంతోనో, ఆలోచనతోనో సాధ్యమయ్యేది కాదు.
అంటే అనుభవంతోనే తెలియాలా? అవును. కొన్ని విషయాలు అనుభవం ద్వారా మాత్రమే తెలుస్తాయి. గాలిని చూపించు అని అడగడం ఎంత హాస్యాస్పదమో కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలకు రుజువులడగడం కూడా అంతే అనే అంటారు. ఇక్కడే ఆయన వేర్ సైన్స్ ఎండ్స్ దెర్ స్పిరిచువలిజం స్టార్ట్స్ అనే బలమైన వాక్యాన్ని ఉటంకిస్తారు. అంటే ఆయన సైన్స్కు వ్యతిరేకమని కాదు, తర్కానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని చెబుతున్నారంతే. ఖచ్చితంగా. మరి ఈ అనుభవపూర్వకమైన స్థితిని ఎలా పొందాలి? దీనికి ఆయన సూచించిన మార్గం ధ్యానం, మెడిటేషన్. ధ్యానం. అయితే ఈ ప్రయాణం ఒంటరిగా చేయడం చాలా కష్టమని, ప్రమాదకరమని కూడా హెచ్చరిస్తారు. ఇక్కడే అత్యంత కీలకమైన వ్యక్తి ప్రస్తావన వస్తుంది. ఆయనే గురువు. లేదా మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక సద్గురువు. ఓకే. అంటే ఈ ద్వంద్వాల గందరగోళం అనే నదిని దాటడానికి ఒక పడవలాంటివారా ఈ సద్గురువు? సరిగ్గా చెప్పారు. ద్వంద్వాల గందరగోళం నుండి బయటపడి సమాధిస్థితిని చేరాలంటే ఒక నిజమైన గురువు సహాయం తప్పనిసరి అని ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం స్పష్టం చేస్తుంది. అంటే ఆ అనుభవాన్ని మనకు కలిగించగలిగేది, ఆ మార్గంలో మనల్ని చేయి పట్టుకు నడిపించగలిగేది ఒక్క సద్గురువు మాత్రమేనంటారా? అదే రచయిత నొక్కి చెప్తారు. ఎందుకంటే ఆ మార్గంలో ఎన్నో అపోహలు, పక్కదారులు ఉంటాయి. సరైన గైడ్ లేకపోతే లక్ష్యం చేరకపోగా మరింత గందరగోళంలో పడిపోయే ప్రమాదముంది. మొత్తానికి మనమీ చర్చలో ఒక పూర్తి ప్రయాణం చేశాం. పాత సాంప్రదాయాలను గుడ్డిగా ఎందుకు ప్రశ్నించకూడదో తెలుసుకున్నాము. అవును. మన జీవితంలోని అసలైన సమస్య ద్వంద్వం అని అర్థం చేసుకున్నాం. దానివల్ల కలిగే మానసిక సంఘర్షణను విశ్లేషించాం. చివరికి దానికి పరిష్కారంగా సూచించిన సమాధి స్థితి, ఆ స్థితిని చేరడానికి మార్గమైన సద్గురువు ఆవశ్యకత వరకు చర్చించుకున్నాం. అవును, ఈ మూలాధారాలు మనకొక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మనం నిరంతరం వ్యతిరేక జంటల మధ్య చిక్కుకుపోవడం వల్లే ఆధునిక జీవితం ఇంత ఒత్తిడితో, గందరగోళంగా ఉంది. దీని నుండి బయటపడటానికి ఒక పక్షం వహించడం కాదు, వైపు లేదా చెడువైపు ఉండటం కాదు, ఆ ద్వంద్వానికే అతీతంగా ఎదగడం అసలైన మార్గం అని ఈ రచనల సారాంశం. ఆ అతీత స్థితికి చేరడానికే ఒక మార్గదర్శి అవసరం. కరెక్ట్. చివరగా వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళదాం. కొన్ని విషయాలను తర్కంతో కాకుండా అనుభవంతోనే తెలుసుకోవాలని ఈ పుస్తకం చెబుతోంది. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. నిజమే. అలాంటప్పుడు ఒక అనుభవం నిజమైనదా, లేక అది మన భ్రమ, మన మనసే సృష్టించుకున్న ఊహ అని ఎలా నిర్ధారించుకోవాలి? మంచి ప్రశ్న. ముఖ్యంగా అలాంటి అనుభవం కోసం ఒక మార్గదర్శిని వెతుకుతున్నప్పుడు వేలాది మంది గురువులున్న ఈ ప్రపంచంలో అసలైన మార్గదర్శిని, ఆ 5% ఉన్న సద్గురువును ఎలా గుర్తించాలి?